మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. పెసరట్టు కండి అన్ని పప్పులు కలిపి నేను పెసరట్టు చేస్తానండి. పెసర్లు ఎక్కువ తీసుకోవాలి. 4 గ్లాసులు పెసరపప్పు అండి. అన్ని హాఫ్ గ్లాసు వేరే పప్పులు వేసుకోవాలండి. కందిపప్పు హాఫ్ కప్పు, శనగపప్పు లేదండి, శనగపప్పు లేకుంటే నేను శనగలు వేసుకున్నాను. శనగలు హాఫ్ కప్పు, బియ్యము హాఫ్ కప్పు, మినపప్పు హాఫ్ కప్పు, 1 స్పూను మెంతులు, 1 స్పూను పెప్పర్లు అన్ని వేసుకొని నానబెట్టుకున్నానండి. అన్ని వేసి కడుక్కొని 2-3 సార్లు కడుక్కున్నానండి. ఇప్పుడు నానబెట్టుకొని వాటర్ వేసి తిప్పుకుంటానండి. ఇవన్నీ వాటర్ వేసుకొని కడిగి చూపిస్తున్నానండి. మళ్ళీ చెప్తాను చూడండి. 4 గ్లాసులు పెసరపప్పు అండి. పెసర్లు 4 గ్లాసులు అయితే, మినపప్పు హాఫ్ గ్లాసు రైస్, హాఫ్ గ్లాసు కందిపప్పు, హాఫ్ గ్లాసు శనగలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూను పెప్పర్లు అన్ని వేసి బాగా 2 టైమ్స్ కడిగినానండి. మళ్ళీ ఇప్పుడు నానబెట్టుకొని ఒక 8 అవర్స్ తర్వాత మనం గ్రైండ్కి వేసుకోవాలండి. గ్రైండ్కి వేసుకున్న తర్వాత నైట్కు మళ్ళీ నేను ఎలా చేస్తానో మళ్ళీ చూపిస్తానండి మీకు. ఇప్పుడు ఇవన్నీ 2 టైమ్స్ కడిగినానండి. ఇవి వాటర్ పోసి పెట్టుకుంటానండి. మీకు చూపించింది కానీ వాటర్ తీసి మళ్ళీ మీకు చెప్పినానండి. నానబెట్టుకున్న అటుకులు వేసుకోవాలండి. కొద్దిగా తిప్పినాక కొద్దిగా మళ్ళీ అటుకులు వేసి గ్రైండ్కి వేసుకోవాలి. అంతా ఇట్లా పట్టేసుకోవాలండి. ఇట్లా కూల్ వాటర్ వేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట పిండి. చూడండి పిండి వేడి కూడా లేదు అనమాట. మామూలుగా అయితే మిక్సీకి వేడయ్యి పిండి ఇదవుతుందండి. పొద్దున చూపిస్తాను చూడండి ఎంత బాగా పొంగుతుందో. అప్పుడే చూడండి పిండి కలుపుతుంటే మనకి మితువుగా అనిపిస్తుంది. ఇది పొంగుతుంది అని అప్పుడే తెలిసిపోతుందండి. అప్పుడే మనకు తెలిసిపోతుంది పిండి బాగా పొంగుతుంది అని. చూడండి మార్నింగ్ వరకు ఎలా పొంగిందో. ఎలా పొంగిపోయింది చూడండి. అంతా ఇంకా ఒక్క 5 నిమిషాలు ఉందంటే కిందికి కూడా పోతుంది. చాలా బాగా పొంగింది చూడండి. ఇది ఇలాగా పొంగిందో దోశ కూడా మనం రుద్దినప్పుడు ఇలాగే వస్తుంది అనమాట. సోడా ఉప్పు వేసి కలిపేసుకుంటానండి. కొంచెం ఉప్పు, సోడా అండి, కొంచెం సోడా. కొద్దిగా వాటర్ వేసుకోండి కొంచెం. ఉప్పు, పచ్చిమిరపకాయలు, కొబ్బరి, పల్లి తినాలండి చట్నీకి. మా వారు ఎర్ర చట్నీ చేయమన్నారండి, అందుకు
ఎర్ర చట్నీ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా చింతపండు లేకుంటే నిమ్మకాయ పిండుకోవచ్చు. నేను చింతపండు వేస్తానండి. వేసేటప్పుడు 2 ఎల్లిపాయలు వేస్తాను, మిక్సీకి పడతానండి. ఇవన్నీ పల్లీలు ఒట్టిమిరపకాయలు కొబ్బరి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పైన స్టవ్ బంద్ చేసినాక పుట్నాలు కూడా ఒక్క 1 మినిట్ అట్లా వేడి చేసేసి బంద్ చేసినాక వేడి ఉంటుంది కదా పెన్నము, దాని మీదనే మనకి సరిపోతుంది. చట్నీకి శనగపప్పు వాసన రాకుండా ఉంటుంది అనమాట. పుట్నాలు ఒక్కొక్కసారి శనగపప్పు వాసన వస్తాయి కదా, కొంచెం అవి కూడా వేయించితే బాగుంటాయి అనమాట. అదే వేడికి వేగిపోతాయి. ఇంగువ, కరేపాకు, చూడండి చట్నీ తిరువాత వేసుకున్నాం కూడా అంతా కలిపేసుకోవాలి. పక్కకు పెట్టేస్తానండి. ఫస్ట్ పెన్నం కాలినాక కింద రేక వేసుకోవాలండి. ఫస్ట్ రేక వేసుకుంటే పెన్నం అనేది కాలదు. బాగా పెన్నం వేడి చేసుకున్నాక చూడండి కొంచెం ఆయిల్ వేసి తిప్పేయండి. మధ్యలో మనకి అతుక్కుంటది కాబట్టి కొంచెం గ్రీస్ ప్రతిసారి పూయాల్సిన అవసరం లేదు. కొంచెం బాగా పెన్నం అనేది కాగినాక కింద రేక వేసుకుంటే మనకి మంచిగా అవుతాయి. దోశలు అనేవి మంచిగా వస్తాయి. ముందు రేక వేసినామంటే చూడండి ఇంకా పొంగుతుంది పిండి, బాగా పొంగుతుందండి పిండి. ఉన్నది పవరానికి వేస్తున్నానండి. రెండు పవరానికి పెట్టేసి చూడండి ఇట్లా అనండి. మనము రుద్దుకున్న కడ ఎత్తు వస్తుంది కదండి, గుడుప రాగొస్తుంది అనమాట దోశ. ఇట్లా అంటే పెన్నానికి దోశ అతుక్కొని స్టిక్గా అతుక్కొని మనకి రెడ్డుగా కాలుతుంది అనమాట. హోటల్ వాళ్ళు ఇలానే చేస్తారు చూడండి. ఇట్లా అంతా అనేసి పతలా కూడా దోశ కూడా అనేది మందం తగ్గుతుంది. ఇట్లా అనండి. కొంచెం ఆయిల్ అండి. చూడండి అన్ని పప్పులు వేసినాం కాబట్టి చూడండి దోశ ఒక్క సైడే అండి కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. చూడండి రోస్ట్గా బాగా వచ్చిందండి. అన్ని పప్పులు వేసినందుకు చూడండి ఎంత బాగా కాలిందో. ఎప్పటికైనా ఏ దోశ పోసినా మనం ఇట్లా పెన్నముడు దోశ రుద్దుకున్నాక ఇట్లా స్టిక్గా అతికించాలండి. బాగా రెడ్గా అయిపోతుంది అనమాట. మనం అతికించకుంటే అది ఎంబడే లేసి వస్తుంది అనమాట. లేసి వచ్చి రెడ్గా కాలదు మనకి. ఇట్లా స్టిక్గా అతికిచ్చేస్తే ఇట్లా దీంతో చెక్కతో రెడ్గా కాలుతుంది. చూడండి మీరు కూడా. ఇప్పుడు అందులో అన్ని పప్పులు కూడా ఉన్నాయి కదండి, మంచిగా ఉన్నాయి. అన్ని పప్పులు వేసి చేశాను కదా. కొంచెం ఆయిల్ వేస్తానండి. ఇప్పుడు స్టవ్ తగ్గించుకోండి. చూపిస్తాను చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా. మీకు కావాలంటే కూడా ఇట్లా తిప్పుకోవచ్చు. మట్ట పెట్టే వరకు ఆవిరికి ఉడికిపోతుందండి. మనకి 2 దిక్కులా కాల్చుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా మళ్ళీ ఫోల్డ్ చేస్తాం కదా, ఆ ఫోల్డ్కి ఆవిరి పడుతుంది కదా, కాలిపోతుంది రెండింటికి.
సల్లక్ తీసే బదులు చేత తీసేదే బెటర్ అండి. చూడండి బాగా కాగిపోయింది. బాగున్నా? బాగుంది, టేస్ట్ తీసుకో. చట్నీ కూర్చున్నా. చట్నీ దోశ చూడండి అంత ఇట్లా పూసినాక దీంతో తిప్పుకోండి. నెయ్యి వేసుకున్నానండి, అది చూపలేదు మీకు. ఉత్తగా పెసరట్టు తింటే మొహం కొడుతుంది కదా, అన్ని పప్పులు కలిపి అన్ని దినుసులు కలిపేసి చేసిన దోశకి ఎంత బాగుంది చూడండి. శనగలు, పెబ్బర్లు, బియ్యము, కందిపప్పు, మెంతులు, రైస్, 4 కప్పులు పెసర్లు అన్నీ హాఫ్ కప్పు వేసుకోవాలండి. కందిపప్పు 1/2 గ్లాసు, శనగలు 1/2 గ్లాసు, బియ్యము 1/2 గ్లాసు, మెంతులు 1 స్పూను, చక్కెర 1 స్పూను, అటుకులు 1 పిరికెడు. రుబ్బేటప్పుడు అటుకులు వేసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలండి. మనం రుబ్బేటప్పుడు అటుకులు నానబెట్టుకొని గ్రైండ్కి వేసుకున్నప్పుడు వేస్తే చాలా బాగుంటుంది. చాలా మంది సోడా వేయరు, సోడా వేయాలండి. సోడా వేయకుంటే కట్టెలాగా అయిపోతాయి మా దోశలు. సోడా వేస్తేనే మితువుగా వస్తాయి.